తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. గూగుల్ మ్యాప్ల గుట్టు మొత్తం బయట పెట్టిండు మా సారు. ఓ అదేదో పెద్ద చదువుకున్న వాళ్ళకే తెలుసు అన్నట్టుగా పోజులు కొడతారు కొందరు, కానీ రైతులకు కూడా తెలిసేటట్టు వివరంగా చెప్పిండు. ఏ చెరువు ఏడుంది, ఏ గుట్ట ఏడుంది, కాలువ ఏడుంది, బొందేడుంది, ఎంత ఈజీగా తెలుసుకోవచ్చునో చూపించిండు. నాకు తెలిసినంత వరకు ఇంత ఈజీగా ఇంకెవ్వరు చెప్పరు కావచ్చు. చూస్తున్నారా, స్పీకర్ సార్కి 2 దిక్కుల 2 పెద్ద టీవీలు, అట్లనే ఆయన చూస్తందుకు ఎదురుంగి ఇంకో టీవీ, కట్కలు రిమోటు సీఎం సార్ తానుంటాయి. గూగుల్ మ్యాపులు మొత్తం గుత్తకు పట్టినట్టున్నాడు. తెలంగాణలో ఆ కొస నుంచి ఈ కొస దాకా ఏడేడ ప్రాజెక్టులు కట్టేది, చిన్నదేంది పెద్ద ఏంది, తూములు ఎట్లున్నాయి, నీళ్ళు ఏడికెళ్ళొస్తాయి, పొలాలకు ఎట్లా మలుపుకొచ్చేది మొత్తం వివరంగా చెప్పిండు టీవీలో చూపించుకుంటా. ఆంధ్ర ముఖ్యమంత్రుల ఏలువడిలా తెలంగాణకు నీళ్లల్లో ఎట్లా అన్యాయం జరిగిందో కూడా చెప్పుకొచ్చిండు. మన నీళ్లు మనకు రావాలని సారు మొక్కని మొక్కే లేదట. కృష్ణా నదిలో గోదావరి నదిలో నేను వేసినన్ని నాణాలు బహుశా తెలంగాణలో ఏ వ్యక్తి కూడా వేయకపోవచ్చు. ఇట్లా మాట్లాడుతుండగానే మస్తు మంది సార్ సెల్ ఫోన్ కు మెసేజ్లు పంపించిండ్రట. ఓడు వందల వేల ఎస్ఎంఎస్లు వచ్చినాయి. నేను ఇందాక భోంచేస్తా ఉంటే చూసినాను. చాలా ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా నాకు అభినందన మెసేజ్లు వచ్చినాయి అధ్యక్ష. అర్రే, మీ ఫోన్ నెంబర్ మాకు తెలియదు సారు, తెలిస్తే మేము కూడా మెసేజ్ పంపేటోళ్ళం. ఇట్లా టీవీలో చూపించుకుంటా 3 గంటలు మాట్లాడి 1 కోటి ఎకరాల దూప తీరుస్తామన్నాడు. అసెంబ్లీలా జల ప్రదర్శన అయిపోయినాక సభను నిరవధిక వాయిదా వేసిండు స్పీకర్ సారు. అంటే బడ్జెట్ సమావేశాలు ఇయ్యాలటి కొడిసిన